తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దర్శనం టికెట్లైనా వసతి గదుల వివరాలైనా ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న సామాన్య భక్తులకైతే గుడ్ న్యూస్ అండి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లను జనవరి 9వ తేదీ నుంచి ఇస్తామని, ఇందుకు గాను తిరుపతిలోను అలాగే తిరుమలలోను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఈ కౌంటర్ల ద్వారా భక్తులు జనవరి నెల 10, 11, 12 తేదీలకు గాను 1,20,000 టోకెన్లు జారీ చేస్తామని, భక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకువచ్చి ఇక్కడ కౌంటర్లో చూపించినట్లయితే వారికి ఈ టోకెన్లు అందజేస్తామంటూ టిటిడి ఈఓ జె శ్యామలారావు గారు అయితే భక్తులకు శుభవార్తను తెలియజేస్తున్నారండి. ఇందుకు గాను భక్తులకు అనుకూలంగా ఉండడం కోసం తిరుపతిలోను తిరుమలలోను కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతిలో 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, అలాగే తిరుమలలో 4 కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఈ సర్వదర్శనం వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు ఇస్తామని, తిరుపతిలో ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకునే ప్రదేశాలు ఏంటంటే తిరుపతిలోని ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, కౌస్తుభం, భూదేవి కాంప్లెక్స్ లో ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని, భక్తులు జనవరి 9వ తేదీన ఈ టోకెన్లను తీసుకోవచ్చని, ఆ తరువాత ఒక రోజు ముందుగానే ఈ టోకెన్లు అయితే భక్తులకు ఇస్తామని, ఏ రోజుకు ఆ రోజు ముందుగానే భక్తులు ఈ టోకెన్లు తీసుకొని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవాలని మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే తాజాగా సమాచారం ఇస్తున్నారండి. అంతేకాదు జనవరి 7వ తేదీన విఐపి దర్శనాలను రద్దు చేస్తున్నామని, జనవరి 7వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేస్తున్నామని, ఇందుకు గాను భక్తులకు విఐపి దర్శనాన్ని రద్దు చేస్తున్నామని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విఐపి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఆ రోజున దర్శనానికి రాకుండా ఉంటే మంచిదని మనకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న వారు మీరైతే జనవరి 9వ తేదీనే తిరుపతిలో ఇందాక నేను చెప్పినటువంటి ప్రదేశాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. మీ ఆధార్ కార్డును తీసుకుని వెళ్ళి మీరైతే స్వామివారి దర్శనం కోసం ఈ వైకుంఠం ద్వార దర్శనాల సర్వదర్శన టోకెన్లను అయితే పొందండి. టోకెన్లు ఉంటేనే దర్శనం కల్పిస్తామని, టోకెన్లు లేకుండా కొండపైకి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం అయితే ఉండదని మనకు టిటిడి వారు చెప్తున్నారు. కాబట్టి భక్తులు ఈ జాగ్రత్తలు అయితే తీసుకుని 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఒక రోజు ముందుగానే ఈ యొక్క కౌంటర్ల వద్ద భక్తులకు టోకెన్లు అయితే ఇస్తారు. మీరు ఈ రోజే వెళ్ళి ఈ రోజే దర్శనం చేసుకోవాలంటే కుదరదు. రేపు దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ రోజు ఉదయాన్నే మీరు 5 గంటలకు కౌంటర్లో క్యూలో ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఈ వైకుంఠ ద్వార దర్శనం సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు టోకెన్లు పొంది మరుసటి రోజు మీరు స్వామివారి దర్శనాన్ని అయితే వైకుంఠ ద్వార దర్శనం ద్వారా చేసుకుని స్వామివారి కృపకైతే పాత్రులు కండి. ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దర్శనం టికెట్లైనా వసతి గదుల వివరాలైనా ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.